సార్ అంటే ఇప్పుడు నార్మల్గా ఎప్పుడైనా స్టూడెంట్స్ ఇప్పుడున్నటువంటి అంటే డిఎస్సి కానీ రీసెంట్గా వేసిన డిఎస్సి కానీ టెట్ కానీ ఈ కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే మాకు ఇంకా తొందరలో అంటే 10,000 ఏమంటారు 20,000 పోస్టులు అని చెప్పేసి 11,000 పోస్టులనే వేశారు అని చెప్పేసి కొంతమంది విద్యార్థులు అయితే అంటున్నారు. దానికి ఏం చెప్తారు సార్? అంటే ఇప్పటికీ కొంత కాలం పడుతుంది. ఇంకొన్ని పోస్టులు పెంచాలంటే ప్రమోషన్లు కావాలి. ఆ ప్రమోషన్లకు వచ్చేవరకేమో కొన్ని చిక్కులు ఉన్నాయి, లీగల్ చిక్కులు ఉన్నాయి. కాబట్టి దానివల్ల ఇంకా సంఖ్య పెరగటం అనేది అయితే సాధ్యపడలేదు. పెంచాలి. కాకపోతే ఏవైతే మిగిలిన ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను కూడా వీలైనంత తొందరగా మళ్ళీ పూరించడానికి ఈ ప్రభుత్వ హయాంలో 2వ డిఎస్సి కూడా అతి త్వరలో వేయాలని నేను కోరుతున్నా. మార్చిలో కూడా ఇంకొన్ని రిటైర్మెంట్ల వల్ల ఖాళీలు రాబోతున్నాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అతి త్వరలో ఒక 5-6 నెలల్లోనే 2వ డిఎస్సి వేయాలి. టెట్ కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలి. పరీక్షలకు ముందే పూర్తి చేసే ప్రయత్నం ఏమన్నా కుదురుతుందా అనేది ఒకటి ఆలోచిస్తే బాగుంటుంది. ఇవి 2 కూడా జరగవలసిన అవసరం అయితే ఉంది. సార్ ఇంకోటి ఏంటంటే చాలామంది విద్యార్థులు జియో 46 ద్వారా కూడా కొంతమంది మేము లాస్ అవుతున్నాం అంటారు. యాజ్ ఎ ప్రొఫెసర్గా మీరు ఏం చెప్తారు? దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది కదా, మార్పులు చేర్పులు చేయటానికి వాళ్ళు కూడా సిద్ధపడ్డారు. కాబట్టి వచ్చేవన్నీ కూడా సవరణలతోనే వస్తాయి. సో అంటే రీసెంట్గా గురుకుల కూడా అంటే వచ్చిన అభ్యర్థుల్లో గురుకుల కూడా ఉంది కదా సార్, అంటే కొంచెం దానికి కూడా కొంచెం అవకతవకలు జరుగుతున్నాయని. అవకతవకలు కాదు, అదేమవుతుందంటే మీరు రోజు పేపర్లో చూస్తున్నారు, ఒక్కొక్కరికి 4 వస్తున్నాయి. అంటే లెక్చరరు, జూనియర్ లెక్చరరు అన్నీ వస్తున్నాయి. టెట్, పీజీ టెట్ అట్లా రకరకాల పోస్టుల్లో సెలెక్ట్ అవుతున్నారు. అప్పుడు భర్తీ చేసేటప్పుడు ముందు డిగ్రీ లెక్చరర్ పూర్తి చేస్తే అక్కడికి పోయే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతే జేఎల్లో మళ్ళీ వాళ్ళు రారు. అప్పుడు అట్లా ఆ ఖాళీలు మిగిలిపోకుండా అక్కడ భర్తీ అయ్యి ఆ తర్వాత పీజీ టీచర్కి వస్తే బాగుంటుంది అనేది అందరూ సూచన చేస్తున్నారు. దాన్ని మేము కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయినాం. సూత్రరీత్యా ఖాళీలు మిగలకుండా మేమైతే వాటిని కూడా భర్తీ చేస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చాం. ఏమవుతుంది అనేది చూడాలి. సో